వెల్ఫేర్ చిట్ ఫండ్ స్కామ్ పై 5 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు కోటికి పైగా నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 182 బ్యాంక్ ఖాతాలతో పాటు 6 లగ్జరీ వాహనాలను ఫ్రీజ్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇతర అవసరాల కోసం వినియోగించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో 2000 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని సేకరించి మోసగించారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. సంస్థ చైర్మన్ మల్ల విజయప్రసాద్ తో పాటు డైరెక్టర్లు సత్య వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావుకు సంబంధించిన కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం, హైదరాబాద్ సహా ఏకకాలంలో 5 చోట్ల ఈ సోదాలు జరిగాయి. తనిఖీల్లో ఈడీ అధికారులు భారీగా భూములు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ పరికరాలు, కీలకమైన రికార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 1.01 కోట్ల నగదు కూడా పట్టుబడింది. తెగదు కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన 182 బ్యాంక్ ఖాతాలు, ఖరీదైన 6 లగ్జరీ కార్లు ఫ్రీజ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీగా డబ్బుల్ని సమీకరించినట్టు దర్యాప్తులో గుర్తించారు ఈడీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా 2000 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని సేకరించారన్న ఆరోపణలున్నాయి. పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసేందుకు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారి నుంచి డబ్బుల్ని సేకరించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. సేకరించిన సొమ్మును ఇతర అవసరాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించారన్న ప్రధాన ఆరోపణలున్నాయి. కంపెనీ ఆర్థిక రికార్డుల్లో మార్పులు చేయడం, భూముల లావాదేవీల్లో అసలు ధరల్ని దాచిపెట్టడం వంటి అక్రమాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో శాఖల్ని ఏర్పాటు చేసి భూములిస్తామంటూ ప్రజల్ని నమ్మించారు. తర్వాత అనేక శాఖల్ని మూసివేయడంతో బాధితులు మోసపోయినట్టుగా గుర్తించి కేసులు పెట్టారు. విశాఖపట్నంలో భూములిస్తామంటూ వివిధ పథకాల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్ల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.